హాయ్ అండి. ఈరోజైతే క్రిస్పీగా పకోడీ చేసుకుందాం. ఒకసారి చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను గిన్నెలో. ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి, ఇది ఆయిల్ వేసి ఉల్లిపాయలకు పట్టేయటం వలన క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పకోడీ. ఇప్పుడైతే 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ పసుపు వేసా, 1 కప్పు శనగపిండి తీసుకున్నా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని, ఎక్కువ వాటర్ పట్టవు, ఆయిల్ వేసాం కాబట్టి. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వీటెక్కాక పకోడీ అనేది ఈ విధంగా విడివిడిగా వేసుకుంటే చాలా విడివిడిగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అంతే, పకోడీ అయితే టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని చూస్తే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే.